నమస్కారం అండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అవేర్నెస్కి సంబంధించిన సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్. నేను ఇంతకు ముందు సివిల్ సర్వీసెస్కి రాయాలి అనుకున్న వాళ్ళకి అర్హతలు ఏంటి, అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, రాయాలనుకున్న వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు, ఏజ్, క్వాలిఫికేషన్, ఇవన్నిటి మీద డిస్కస్ చేశాను. ఇప్పుడు నేను మీకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చెప్పబోతున్నాను. అసలు సివిల్ సర్వీసెస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ స్టేజ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే సివిల్ సర్వీసెస్ అన్నది 3 స్టేజ్లు ఉన్న ఎగ్జామ్. ఫస్ట్ దాన్ని మనం ప్రిలిమినరీ టెస్ట్ అని అంటాం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం, ప్రిలిమ్స్ అంటారు షార్ట్ ఫామ్లో. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రతి ఇయర్ మే లాస్ట్ సండే రోజు కండక్ట్ చేస్తారు. ఇంతకు మునుపు మే 2nd సండే లేదా 3rd, 4th, ఈ 4 సండేస్లలో ఒక సండే రోజు కండక్ట్ చేస్తారు, లేదా జూన్ 1st సండే రోజు అన్నా కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అన్నది మనకి ఇప్పుడు ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్ మెయిన్ పర్పస్ ఏంటి, ఎంసెట్లో ఉత్తీర్ణులైన వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్స్ వస్తాయి. అట్లాగే ప్రిలిమ్స్ అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ క్లియర్ అయితేనే ఆ క్లియర్ అయిన స్టూడెంట్స్ మాత్రం మెయిన్స్ రాయగలుగుతారు. తర్వాత మనకు నెక్స్ట్ ఉండేది మెయిన్స్. ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉండే, అంటే మనం ఆన్సర్లు రాయాల్సిన పని ఉండదు. ఎంసీక్యూస్ ఇస్తారు, ఆ ఎంసీక్యూస్ చదివి వాటి ఆన్సర్స్ మనం ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలి. దాంట్లో ఉత్తీర్ణులైన వాళ్ళకి మెయిన్స్ రాసే అర్హత ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయినాక 4 monthsకి పెడతారు. 4 to 4.5 months గ్యాప్ ఇస్తారు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి. మెయిన్స్లో ముఖ్యంగా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలంటే ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది, అంటే డిస్క్రిప్టివ్ అది. మెయిన్స్లో మనకి మొత్తం 9 పేపర్స్ ఉంటాయి, 7 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. మెయిన్స్లో ఉత్తీర్ణులైన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. యూజువల్గా పర్సంటేజ్ ఎట్లా ఉంటుందంటే ఒక పోస్టుకి 20 క్యాండిడేట్స్ని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు, 1:20. ఇంటర్వ్యూకి వచ్చేసరికి 1:3 కానీ 1:5 కానీ, అంటే ఒక పోస్టుకి 3 కానీ 5 కానీ సెలెక్ట్ చేస్తారు. అంటే ఉదాహరణకి 1000 పోస్టులు ఉంటే 20,000 మంది మెయిన్స్ రాస్తారు. 1000 పోస్టులు ఉంటే 3,000 లేదా 5,000 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది తీసుకునే పద్ధతి, అంటే ఎట్లా సెలెక్ట్ చేస్తారు అన్న దాని మీద. అయితే దీంట్లో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వీళ్ళకి వేరు వేరు కట్ ఆఫ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో ఓసీ కట్ ఆఫ్కి బీసీ కట్ ఆఫ్కి ఒక 5 marks వరకు తేడా ఉంటుంది. ఓసీ కట్ ఆఫ్కి ఎస్సీ కట్ ఆఫ్కి ఒక 10 to 12 marks తేడా ఉంటుంది. ఓసీ కట్ ఆఫ్కి ఎస్టీ కట్ ఆఫ్కి ఒక 12 to 15 marks తేడా ఉంటుంది. పీహెచ్కి కట్ ఆఫ్ చాలా చాలా తగ్గుతుంది. ఓసీకి కంపేర్ చేస్తే పీహెచ్ కట్ ఆఫ్ ఒక 20 marks వరకు తగ్గే ఆస్కారం ఉంటుంది. సో కట్ ఆఫ్స్ కూడా వేరీ అవుతాయి, ఒకటే కట్ ఆఫ్ ఉండదు. కట్ ఆఫ్ అంటే ఎక్కడి వరకు ఉత్తీర్ణులు అవుతారో దాన్ని మనం ఆ మార్కుని మనం కట్ ఆఫ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 మార్కుల పేపర్లో 100 కట్ ఆఫ్ అంటే 100 అబవ్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశాము, 100 బిలో వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయలేదు అని అర్థం. సో ప్రిలిమ్స్కి ఇలా కట్ ఆఫ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో క్లియర్ అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు, మెయిన్స్ క్లియర్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. అయితే మనకు లాస్ట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది మెయిన్స్, ఇంటర్వ్యూలో మనకు వచ్చిన మార్కుల ప్రకారం రిజల్ట్ వస్తుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ మనకి ఫైనల్ రిజల్ట్కి యాడ్ అవ్వదు. ప్రిలిమ్స్ ఉట్టి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ప్రిలిమ్స్ క్లియర్ అవుతే మెయిన్స్ రాస్తారు, అంతేగాని ప్రిలిమ్స్లో మీకు వచ్చిన మార్క్స్ని ఫైనల్ ర్యాంక్ డిసైడ్ చేసేటప్పుడు యాడ్ చేయడం జరగదు. సో మీ ఫైనల్ రిజల్ట్ మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ రెండింటిని ఆధారపరుచుకునే వస్తుంది. అయితే మనకి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1ని మనం జనరల్ స్టడీస్ అని అంటాము. 2 hours ఎగ్జామ్, 100 questions, అంటే 120 minutesలో మనం 100 questions ఆన్సర్ చేయాలి. 200 marks వెయిటేజ్. పేపర్ 2కి వచ్చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్, సీసాట్ అని అంటాము. 2 hours కానీ 80 questions ఉంటాయి, అది 100 కాదు, 80 questions ఉంటాయి. 2.5 marks per question ఉంటుంది, 200 marks. ఈ 2 పేపర్స్లో నెగటివ్ మార్క్ ఉంటుంది, 1/3 నెగటివ్ మార్క్. అంటే నేను ప్రతి తప్పు సమాధానానికి వాళ్ళు 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఒకవేళ కరెక్ట్ సమాధానం అయితే 2 మార్కులు వస్తాయి, తప్పు సమాధానం అయితే 1/3 మార్క్ తీసేస్తారు, నాకు వచ్చిన దాంట్లోంచి తీసేస్తారు. సో నెగటివ్ మార్కింగ్ కంపల్సరీ ఉంటుంది. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేపర్ 2 సీసాట్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్. సీసాట్లో మీకు 66 మార్కులు వస్తే చాలు.
మీ ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత సీసాట్ పేపర్ని వాల్యుయేట్ చేస్తారు. సీసాట్లో ఎవరికైతే 66 పైన మార్కులు వస్తాయో వాళ్ళని వాళ్ళ పేపర్స్ జనరల్ స్టడీస్ పేపర్స్ మాత్రమే వాల్యుయేట్ చేస్తారు. జనరల్ స్టడీస్లో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్ ఉత్తీర్ణతని డిసైడ్ చేస్తారు. క్వాలిఫైయింగ్ పేపర్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో పాస్ అవ్వడం కంపల్సరీ, కానీ దాంట్లో వచ్చిన మార్కులని మీ ఫైనల్ రిజల్ట్కి యాడ్ చెయ్యము అన్నది అర్థం. అది క్వాలిఫైయింగ్ పేపర్ అర్థం. సో సీసాట్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్. సీసాట్లో మీకు 66 మార్క్స్ వస్తే చాలు. 66 మార్క్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. ఒక్కసారి మీకు సీసాట్లో 66 మార్క్స్ వస్తే ఆ స్టూడెంట్స్ పేపర్స్ మాత్రమే ఇవాల్యుయేట్ అవుతాయి. జిఎస్ పేపర్స్ ఇవాల్యుయేట్ అవుతాయి, జనరల్ స్టడీస్ పేపర్స్ ఇవాల్యుయేట్ అవుతాయి. దాంట్లో వచ్చిన మార్క్స్ ప్రకారంగా ఉత్తీర్ణతని నిర్ణయిస్తారు. తర్వాత నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి మొత్తం. రెండింటిని క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటాం, వాటిని లాంగ్వేజ్ పేపర్స్ అని కూడా అంటారు. క్వాలిఫైయింగ్ పేపర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వాటిలో మీరు పాస్ అవ్వాలి. పాస్ అయితేనే మీ మిగతా పేపర్స్ని కరెక్ట్ చేస్తారు, లేకపోతే మీ మిగతా పేపర్స్ని కరెక్ట్ చేయరు. క్వాలిఫైయింగ్ మీనింగ్ అది. కాకపోతే దాంట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినా దాన్ని ఫైనల్ టోటల్కి యాడ్ చేయడం అనేది జరగదు. సో మీకు 2 క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఒకటి కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, దాంట్లో మనకు 30% రావాలి. ఇంకొకటి ఇండియన్ లాంగ్వేజ్. మనకి 8th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. ఆ 22 భాషలలో ఏ భాషనైనా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఉదాహరణకు తెలంగాణ వాళ్ళైతే తెలుగు కానీ ఉర్దూ కానీ, సో ఏ భాషనన్నా చూస్ చేసుకోవడానికి వీలుంటుంది. 22 ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ పేపర్, మళ్ళీ ఇంగ్లీష్, ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. తర్వాత జనరల్ స్టడీస్ పేపర్స్ అని అంటాం. జనరల్ స్టడీస్ పేపర్స్ 4 ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్స్ అర్థం ఏంటంటే రాసే ప్రతి క్యాండిడేట్ ఈ పేపర్స్ రాయాలి, అంటే ప్రతి ఒక్కరూ రాయాల్సిన సబ్జెక్ట్స్ ఇవి. తర్వాత ఎస్ఏ కూడా ప్రతి ఒక్కరూ రాయాలి. దాని తర్వాత ఆప్షనల్లో మనకి చాయిస్ ఉంటుంది. నాకు నచ్చిన సబ్జెక్ట్ని నేను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకి నాకు పొలిటికల్ సైన్స్ నచ్చింది, నేను పొలిటికల్ సైన్స్ని ఎంపిక చేసుకుంటా. ఇంకొకరికి ఆంథ్రోపాలజీ నచ్చింది, ఆంథ్రోపాలజీ ఎంపిక చేసుకుంటారు. ఇంకొకరికి మ్యాథమెటిక్స్ నచ్చింది, లేదా తెలుగు లిటరేచర్ నచ్చింది. ఇలా మనకి 23 ఆప్షనల్స్ లిస్ట్ యూపీఎస్సీ ఇస్తుంది. ఆ 23 ఆప్షనల్స్లో మనకి ఏది నచ్చితే మనం అదే ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ అందరూ రాస్తారు, జనరల్ స్టడీస్ పేపర్స్ అందరూ రాస్తారు, ఎస్ఏ పేపర్ అందరూ రాస్తారు. ఎక్కడ మనకు చాయిస్ ఉంటుంది అంటే ఇండియన్ లాంగ్వేజ్ పేపర్లో చాయిస్ ఉంటుంది, ఆప్షనల్ పేపర్లో చాయిస్ ఉంటుంది. ఇది మెయిన్స్లో ఉన్న పేపర్స్. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్, ఏదైనా ఇండియన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. 300 మార్కుల పేపర్, అందులో మీకు కనీసం 90 మార్కులు వస్తే కానీ మీరు పాస్ అవ్వరు. 90 మార్కులు రావాలి, రాకపోతే మీ మిగతా పేపర్స్ని అసలు ఇవాల్యుయేట్ చేయరు. అంటే మీరు ఇంకా మెయిన్స్ నుండి డ్రాప్ అయినట్టే, మిమ్మల్ని ఇంకా మెయిన్స్ ఇంటర్వ్యూకి కన్సిడర్ చేయరు. పేపర్ బి ఇంగ్లీష్ కూడా 300 మార్క్స్, కాకపోతే 25% రావాలి, 75 మార్క్స్ కంపల్సరీగా రావాలి. అయితే చాలా మందికి ఈ పేపర్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దీంట్లో ఏముంటుంది అని ఒక భయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఇంగ్లీష్ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్స్ మనకు 10th స్టాండర్డ్లో ఉంటాయి, 10th లెవెల్లో ఉంటాయి. సో యూజువల్గా మేము ఏం చెప్తామంటే స్టూడెంట్స్కి ఒక లాస్ట్ 10 years లాంగ్వేజ్ పేపర్స్ ఏవైతే యూపీఎస్సీ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయమని చెప్తాం. మెయిన్స్ ముందు అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఉత్తీర్ణత రాకపోవడం అనేది జరగదు. మెయిన్గా అది మీకు కొంచెం భాష వచ్చి కరెక్ట్ రాయగలుగుతాను అనుకుంటే లాస్ట్ 10 years పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. లేదు అసలు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు అసలు ఇంగ్లీషే రాదు అనుకున్న వాళ్ళని 10th క్లాస్ గ్రామర్ బుక్స్ ఉంటాయి మనకి. అవి రెన్ అండ్ మార్టన్ అని ఒక బుక్ ఉంటుంది, గ్రామర్ బుక్. అది ప్రాక్టీస్ చేయమని చెప్తాం. జనరల్ ఇంగ్లీష్ బిల్డ్ చేసుకోవడానికి కూడా అది ప్రాక్టీస్ చేయమని చెప్తాం. తెలుగుకి వచ్చేసరికి ఒకవేళ తెలుగు రాదు అనుకున్న వాళ్ళని 8th, 9th, 10th హై స్కూల్ ఎస్ఎస్సి బుక్స్ ఉంటాయి, 8th, 9th, 10th తెలుగు బుక్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయమని, అవి చదవమని చెప్తాం యూజువల్గా. ఇవి మేము రెఫరెన్సెస్కి చెప్పేది. కానీ యావరేజ్గా 2 లాంగ్వేజెస్ వచ్చిన స్టూడెంట్ మాత్రం
పాత పేపర్స్ ఒక 10 years పేపర్స్ రాయాలి, చూడడం కాదు. మామూలుగా ఏం చేస్తారంటే మేము చెప్పంగానే చదివేసా, ఓ ఇది మాకు వచ్చేసింది మాకు తెలుసు అనుకుంటారు. కానీ తెలియడం వేరు, అక్కడికి వెళ్ళి రాయడం వేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ 3 గంటలు కూర్చొని రాయాలి. పాత పేపర్స్ కనీసం ఒక 10 years లేదా కనీసం ఒక 7-8 years పేపర్స్ రాస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ 2 పేపర్స్లో. ఈ 2 పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఈ 2 పేపర్స్లో పాస్ అయితేనే మీ మిగతా పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు, లేకపోతే మిమ్మల్ని పక్కకు పెట్టేస్తారు. అది లాంగ్వేజ్ పేపర్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఎస్సే పేపర్ 1 ఎస్సేలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 4 టాపిక్స్ ఇచ్చి ఒక్క టాపిక్ రాయమంటారు. ఇంతకు మునుపు ఒక్కటే ఎస్సే ఉండే, ఇప్పుడు 2 చేశారు. అంటే 125 మార్క్స్ ఒక ఎస్సే, 125 మార్క్స్ ఒక ఎస్సే, 2 ఎస్సేస్ కలిపి 250 మార్క్స్. సో 4 టాపిక్స్ ఇచ్చి ఒక ఎస్సే రాయమంటారు, 4 టాపిక్స్ ఇచ్చి ఒక ఎస్సే, 2 ఎస్సేస్ రాయాలి. 3 hours టైం, అంటే మీరు 1.5 hour ఒక ఎస్సే, 1.5 hour ఒక ఎస్సే రాయాలి. ఇక్కడ చిన్న కిట్కుంది, మిగతా పేపర్స్ అన్నిటికీ టైం సరిపోదు, ఈ పేపర్కి టైం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎక్కువ రాయడానికి ప్రయత్నిస్తారు, అవసరం ఉన్నాయి అవసరం లేని రాయడానికి ప్రయత్నిస్తారు. అది కరెక్ట్ కాదు. ఎస్సేకి ఎప్పుడైనా మీరు ఏ టాపిక్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే చాలా కామన్ టాపిక్ ఇది, అందరు రాసే టాపిక్ నేను ఎందుకు రాయాలి, అసలు ఎవ్వరూ రాయలేని టాపిక్ నేను రాస్తే నాకు మార్కులు ఎక్కువ వస్తాయేమో. ఇవన్నీ తప్పండి. మీరు రాసే కంటెంట్ని బట్టి మీకు మార్కులు వస్తాయి. 2000 words రాయాలేమో, 2500 words రాయాలేమో, లేదు మీరు 1800 మ్యాక్సిమం 15 to 1800 wordsలో మీరు రాస్తే సరిపోతుంది, దానికంటే ఎక్కువ అవసరం లేదు. మీకు కాన్ఫిడెన్స్ ఉండి మీకు కంటెంట్ ఉంది అనుకున్న టాపిక్ని మాత్రమే ఎంచుకోండి. అంతేగాని అక్కడ కూర్చొని అందరూ ఏం రాస్తుండొచ్చు, నేను అది రాయొద్దు వేరేది రాయాలి, ఇట్లాంటి ఆలోచనలు మాత్రం రాకూడదు ఎస్సేలో. తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 1లో మీకు హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కల్చర్ ఈ 4 ఏరియాస్ ఉంటాయి. నేను సిలబస్ ఇన్ డీటెయిల్ నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. పేపర్ 2లో పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఈ 4 ఉంటాయి. పేపర్ 3 వచ్చేసరికి ఎకానమీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 5 ఏరియాస్ ఉంటాయి. పేపర్ 4 చాలా యూనిక్, చాలా ఇంపార్టెంట్ పేపర్, ఎందుకంటే చాలా వెయిట్ ఉన్న పేపర్. ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, నైతిక విలువలకి సంబంధించిన పేపర్. అది ఉట్టి 250 మార్క్సే కాదు, మీకు ఎస్సేలో కూడా ఫస్ట్ 4 టాపిక్స్ ఎథిక్స్కి సంబంధించిన టాపిక్స్ ఇస్తారంటే సామెతలు ఇచ్చి రాయమంటారు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఇది చాలా ఫేమస్ ప్రావర్బ్. స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ మీద మిమ్మల్ని ఎస్సే రాయమంటారు. మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది, దెర్ ఇస్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ దెర్ ఇస్ నో లిమిట్ టు అ మ్యాన్స్ గ్రీడ్ అని అంటాం. సో ఇది ఇచ్చేసి మిమ్మల్ని దీని మీద ఎస్సే రాయమంటారు. అవన్నీ ఫిలాసఫికల్. ఇట్లాంటివన్నీ ఎథిక్స్ పేపర్ బాగా చదివిన వాళ్ళు రాయగలిగే టాపిక్స్ అన్నమాట. సో ఇవి 4 జనరల్ స్టడీస్. పేపర్ 1 ఈ 4 జనరల్ స్టడీస్ పేపర్స్ అందరూ స్టూడెంట్స్ రాయాలి, కామన్ పేపర్స్. తర్వాత పేపర్ 6, పేపర్ 7 ఏదైతే మీకు స్లైడ్లో కనిపిస్తుందో ఆప్షనల్ పేపర్. ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2 అని ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటే సబ్జెక్టుని 2 పేపర్స్ లాగా డివైడ్ చేస్తారు. ఫస్ట్ పేపర్లో ఆ సబ్జెక్ట్ గురించి అడుగుతారు, సబ్జెక్ట్ థాట్ గురించి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, సోషియాలజీ కానీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇట్లాంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అసలు ఆ సబ్జెక్ట్ ఇవాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అంటాం, ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అంటాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆంథ్రోపాలజీ అంటాం. అంటే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ సబ్జెక్ట్ ఇవాల్వ్ అవ్వడానికి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అయితే ఈ సబ్జెక్ట్ ఇవాల్వ్ అయింది, డిఫరెంట్ థింకర్స్ ఎవరెవరైతే ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన కల్పించారో వాళ్ళని, ఆ సబ్జెక్ట్ మీద వర్క్ చేసి దాన్ని ఇవాల్వ్ అవ్వడంలో హెల్ప్ చేశారో వాళ్ళని థింకర్స్ అంటాం. వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏంటి, అవన్నీ పేపర్ 1లో చదువుతాం. పేపర్ 2కి వచ్చేసరికి వాటిని మనం ఇండియన్ సెటప్కి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆంథ్రోపాలజీలో పేపర్ 1లో ఆంథ్రోపాలజికల్ థాట్ చదువుతారు, అంటే వేరియస్ థింకర్స్ వాళ్ళ ఒపీనియన్స్. ఈ పేపర్ 2కి వచ్చేసరికి ఈ థింకర్స్ ఒపీనియన్స్ ఇండియన్ సొసైటీలో ఎట్లా ఉంటాయి, ఇండియన్ ఆంథ్రోపాలజీ చదువుతారు. సో ఎప్పుడైనా పేపర్ 1 సబ్జెక్టివ్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసరికి అది ఇండియాకి సంబంధించి ఉంటుంది. ఇది ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2 రెండు 250 మార్క్స్. మొత్తం ఆప్షనల్కి 500 మార్క్స్, జనరల్ స్టడీస్కి 1000 మార్క్స్, ఎస్ఏకి
250 మార్క్స్, 1750 మార్క్స్ మీకు మెయిన్స్కి. ఈ 1750 మార్క్స్లో మీకు వచ్చే స్కోర్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్తారా లేదా అన్నది డిసైడ్ చేస్తారు. లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ. మీకు మెయిన్స్ అయిన ఒక 4 monthsకి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 to 4 months గ్యాప్ ఉంటుంది. 4 monthsకి అయ్యే ఇంటర్వ్యూకి మార్క్స్ 275. కానీ మనం దాన్ని ఇంటర్వ్యూ అని పిలవము, దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అని అంటాం. ఎందుకు దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అని అంటామంటే మీరు ఇంటెలిజెంటా కాదా అన్నది మెయిన్స్ మార్క్స్ని బట్టి అర్థమైపోయింది. మీరు తెలివిగలవారు, మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు మెయిన్స్ క్లియర్ చేశారు. ఇప్పుడు నాకు మీ నాలెడ్జ్తో పని లేదు, యూపీఎస్సీకి మీ నాలెడ్జ్తో పని లేదు. యూపీఎస్సీకి మీరు ఎలాంటి వ్యక్తి, మీ వ్యక్తిత్వం ఎట్లాంటిది, మీ క్యారెక్టర్ ఎట్లాంటిది, మీరు ప్రెషర్ ఉన్నప్పుడు ఎలా తట్టుకుంటారు, మీకు సమకాలీన పరిస్థితుల మీద ఎంత అవగాహన ఉంది, మీరు ఒక ఇష్యూని తీసుకుంటే దాని మీద ఎలాంటి ఒపీనియన్ని ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి యూపీఎస్సీవి, ప్రస్తుతానికి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. February 15, 16 నుండి స్టార్ట్ అయ్యాయి. అయితే దాంట్లో ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఎంత గొడవ జరుగుతుంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంత ఉంది, మీ స్టేట్లో ఉన్న కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్. ఇప్పుడు మన దగ్గర తెలంగాణకు వచ్చేసరికి బోనాలు అంటాం, బతుకమ్మ అంటాము, సమ్మక్క సారక్క జాతర జరిగింది మొన్న. అసలు ఇవన్నీ ఏంటి, అవి ఎందుకు చేస్తారు, వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ అనేది మీరు బట్టి కొట్టి అక్కడ చెప్పేది కాదు. దీన్ని పర్సనాలిటీ టెస్ట్, ఒక వ్యక్తిని పరీక్షించే ది పర్సనాలిటీ టెస్ట్. సో మీ వ్యక్తిత్వాన్ని అక్కడ పరీక్షిస్తారు. అది ఇంటర్వ్యూలో 275 మార్క్స్. ఈ 275 మార్క్స్ 1750 మార్క్స్ కలుపుకొని 2025 మార్క్స్కి మీ ఫైనల్ స్కోర్ వేస్తారు. ఈ 2025 మార్క్స్కి మీరు ఎన్ని మార్క్స్ వస్తే దాన్ని బట్టి మీకు ర్యాంకింగ్ ఉంటుంది. ఇది ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్. సో మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను మేలో ప్రిలిమ్స్ అన్నాను, మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మిడ్లో కానీ ఎండ్లో కానీ మెయిన్స్ ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి లేదా జనవరి 1st వీక్ రిజల్ట్ వచ్చి జనవరిలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. మళ్ళీ మీ ఫైనల్ రిజల్ట్ ఏప్రిల్లో వస్తుంది. ఒక 1 year ప్రాసెస్, ఒక అటెంప్ట్ ఒక 1 year ప్రాసెస్. ఎగ్జామ్ డిఫికల్ట్ కాదు. ఈ 1 year అంతే కుదురుగా, అంతే ఫోకస్డ్గా, అంతే కాన్ఫిడెన్స్తో చదవగలగడం చాలా ఇంపార్టెంట్. సో ఈ 1 year పోతుంది, ఒక అటెంప్ట్లో 1 year పోతుంది. అండ్ ఈ 1 yearలో మీరు ఏ స్టేజ్లో క్వాలిఫై కాలేకపోయినా, ఏ స్టేజ్లో ముందుకు వెళ్ళలేకపోయినా మళ్ళీ మీరు ప్రిలిమ్స్ నుండి మొదలు పెట్టాలి. అంటే నేను ఇంటర్వ్యూ క్లియర్ చేయలేదు, మళ్ళీ నేను ప్రిలిమ్స్ నుండి మొదలు పెట్టాలి. నేను మెయిన్స్ క్లియర్ చేయలేదు, మళ్ళీ నేను ప్రిలిమ్స్ నుండి మొదలు పెట్టాలి. అది ఎగ్జామ్ని టఫ్ చేస్తుంది, ఆ ప్యాటర్న్ ఎగ్జామ్ని టఫ్ చేస్తుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను నెక్స్ట్ దాంట్లో సిలబస్ గురించి చెప్తాను. అసలు సిలబస్ డీటెయిల్డ్గా చెప్తాను. సిలబస్లో ఏమేమి ఏరియాస్ ఉంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎట్లా చదవాలి, సిలబస్లోనే అడుగుతారా, ఇట్లాంటి ప్రశ్నలకు ఆన్సర్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. థ్యాంక్ యూ.